వెల్కమ్ టు ఈషా విక్కీస్ ఛానల్. టుడే thumbnail చూసే ఉంటారు కదా. సింపుల్ అండ్ వెరీ టేస్టీ మటన్ గ్రేవీ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామా. అందుకు 1/2 kg మటన్, అందుకు 3 టమాటాలు, 1 ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి తీసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దానికోసం 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి మనం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అలాగే కొంత కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేగే వరకు వెయిట్ చేయాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. చూసారు కదా, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వేసే ఆ పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి అండ్ గసగసాలు అండ్ జీడిపప్పు కూడా యూస్ చేసి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీనిలోకి యూస్ చేయాలండి. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. బట్ ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేయాలండి. ఆ తర్వాత అది కూడా వేగిన తర్వాత ఇలా మటన్ 1/2 kg యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలండి. యాక్చువల్లీ దీనిలో ఉప్పు వేయడం వల్ల, అంటే అలా వేసిన వెంటనే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గుతుందండి, అంటే తొందరగా కుక్ అవుతుంది. సో సాల్ట్ అనేది వేస్తే ముక్కకు కూడా బాగా పడుతుంది, ఆ పీసెస్కి కూడా, మటన్ పీసెస్కి కూడా బాగా పడుతుంది. సో మీరు కన్ఫర్మ్గా మటన్ వేయగానే ఇలా సాల్ట్ అనేది యూస్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసేసి ఇలా కుక్ చేసుకోండి. ఒక 10 minutes కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత టమాటాని యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కదిలిస్తూ 20 minutes వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే ఒక వక్క అనేది దీనిలో యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలో కారం, తగినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత దీనిని మళ్ళీ కుక్ చేసుకొని ఒక 5 or 6 minutes అనేది కారం ముక్కకి పట్టేలాగా కుక్ చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత దీనిలోని చూడండి ఇలా కొంత ఆయిల్ అనేది పైకి అనేది వస్తుంది. ఆ టైంలో మీరు కొంత వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఇది బాగా మగ్గుతుందండి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలండి, అలా వదిలేయకూడదు. చూడండి ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా బాయిల్ అయిన మటన్ గ్రేవీ కర్రీలో మటన్ పీసెస్ అనేవి బాగా మెత్తగా అయ్యాయా లేదా అని చెక్ చేసుకొని దీనిలోకి బాయిల్ అయింది అనుకుంటే ఆ తర్వాత ఇలా మటన్ మసాలా అనేది మనం మిక్స్ చేసుకోవాలండి. మటన్ మసాలా అండ్ లాస్ట్ వన్ అండి, అది కొత్తిమీర, అది కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ మటన్ గ్రేవీ మసాలా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కదా. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.